సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా రైతు బంధును ఆపలేదని గుర్తు చేసిన హరీష్ రావు నేడు కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట, ఇబ్బంది కత్తిరించినందుకు అశోక్ నగర్ పోతుండ్రు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నాం అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు? పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టారు, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసిన సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు. అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో. ఎందుకు గంతమంది సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ కు 1000 మంది పోలీసులు ఎందుకు? 1000 మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి. మరి ఎన్నికల ముందు అయితేనేమో ఆడికి పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ యాదకొస్తలేదా? అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా, పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు. ఇప్పుడేమో ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుండు. 2 లక్షలు పక్కా అన్నాడు, నిరుద్యోగ భృతి 5000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు. ఇవాళ అన్ని ఎగబెట్టిండు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక ముంగట 4 వెనక 4 బండ్లు పెట్టుకొని సాటుకు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి. లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేయాల. నేను అనుకుంటున్నా ఇదికి వస్తాడేమో నంగునూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ బట్టేసి అడిగిపిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలే. 22,000 మందికి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డికి వచ్చు కదా బాగుండు, ఆ రుణమాఫీ కానోళ్ళని 22,000 మందిని పట్టుకొని ఇక్కడికి వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. అయిపోయిందంటుండే కదా, దేవుని మీద ఒట్టు పెట్టింది కదా. మరి యాదాద్రి దేవుని మీద ఒట్టు పెట్టిన బిడ్డ, మరి ఒక్క నా కాన్స్టిట్యున్సీలనే 22,000 మందికి రుణమాఫీ కాలేదని మొత్తం 22,000 మందిని ఇక్కడికి పట్టుకొని వద్దాం అనుకుంటున్నా. ప్లే కార్డులు పట్టుకొని 22,000 మందిని పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తారో చెప్పాలి కదా. చెప్పినాకనే వండుతాం, ఇక పొడి చేయలేదు. ఇక ఇచ్చినవా ఇయ్యలేదా ఎప్పుడుతో చెప్పాలి. ఇక మరి చేసినా అని చెప్తున్నావు కదా. ఇంకా ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో, ఎంతమందిని పట్టుకొని వస్తాడో, గాలి మోటార్లు వస్తాడో, ఎట్లస్తాడో రానిగా చూస్తాం. 22,000 మంది మా నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొస్తాం. అందరికీ ఏదో మాట బరాబర్ చెప్పినాకనే ఇక్కడికి వెళ్ళిపోవాలి, అంతేకాదు. నా అట్లనే ఉండే ఫ్యాక్టరీ ఆగింది. ఇప్పుడు ఇది నడవబట్టి 3 నెలలు ఏదో